సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఇది ఆంధ్రభూమి మాసపత్రికలో వచ్చే మినీ నవల అనే దానిలో 2 భాగాలుగా వచ్చింది. ఇది ఆంధ్రభూమి నవలల పోటీలో 10,000 రూపాయల బహుమతిని కూడా గెలుచుకుంది. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఆనంద్ చూడటానికి కూడా మునుపటిలా లేడు. ఇప్పుడు మనిషి చిక్కిపోయాడు. వైద్యం చేయించుకుంటూ జీవితకాలాన్ని పెంచుకోవటం వ్యర్థం అనిపించింది ఆనంద్కి. హైదరాబాద్ వెళ్ళి ఒకసారి రక్తం మార్పించుకుని వద్దామని తల్లిదండ్రులు ఎంత బ్రతిమలాడుతున్నా అతను వినిపించుకోవటం లేదు. ఇక్కడ రచయిత్రి మాట. ఇక్కడ ఇచ్చిన వైద్య సమాచారం సంపూర్ణమైనది కాదని నా మనవి. రచయిత్రి. మళ్ళీ కథలోకి వెళ్దాం. మనిషిలో అదో విధమైన మొండితనం వచ్చేసింది. ఉన్న డబ్బంతా నా కోసమే ఖర్చు పెట్టేస్తుంటే నా పిల్లలకేం మిగులుతుంది? నా ఆయుష్ సంగతి తెలియక జన్మనిచ్చినందుకు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇప్పటికే నా వైద్యం కోసం బోలెడు ఖర్చు అవుతోంది, ఆఫీసు వాళ్ళు ఇచ్చేది కాకుండా. ఇక నా నిర్ణయానికి తిరుగులేదని ఖచ్చితంగా చెప్పేశాడు. తన తర్వాత శశిరేఖ ఉద్యోగం చేసి పిల్లల్ని హాయిగా చూసుకుంటుందన్న సత్యం అతనికి ఎందుకో చేదుగా అనిపిస్తోంది. నీ పిల్లల గురించి నువ్వంత తాపత్రయపడుతున్నావు. మా పిల్లాడివైన నీ గురించి కూడా మాకు అంతే బాధ ఉంటుందని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని తల్లిదండ్రులు నిలదీస్తే విరక్తిగా నవ్వాడు. మీ కొడుకు వేరు, ఏదో పాపం చేసి పుట్టినవాడు అన్నాడు. మంచి వైద్యం చేయిస్తూ ఇంకొన్నాళ్ళు మా కళ్ళ ముందు ఉంచుకోవాలని ఉండదు మాకు అన్నారు వాళ్ళు. వెళ్ళిపోవటం తప్పనిసరి అన్నప్పుడు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఆ వెళ్ళిపోవటం గురించి వేచి చూడటం నాకు నరకంగా ఉంది. శరీరం కన్నా ముఖ్యమైనది మనసు. దానికి ప్రపంచంలో నగ్న సత్యాలన్నీ తెలిసిపోతే జీవితంలో అసలైన ఆ అందం, దాని పట్ల మక్కువ తగ్గిపోతాయి. మనుష్యుల అనుబంధాలన్నీ అవసరాల వల్ల ఏర్పడ్డవే. మీ అవసరం తీరుస్తూ అండగా ఉండే శక్తి నాకెలాగూ లేదు. నేను ఇప్పుడు రసం తీసేసిన చెరుకు పిప్పి లాంటి వాడిని. మనిషికి ఎవరైనా కలకాలం ప్రేమనందించేవాడు కావాలి. నేను తొందరలో వెళ్ళిపోయేవాడిని అన్నాడు. ఆ మాటలు వినలేనట్లుగా పెద్దవాళ్ళిద్దరూ చెవులు మూసుకున్నారు. భగవంతుడా, కన్న కొడుకు నోటి వెంట ఎటువంటి మాటలు వినవలసి వస్తోందని వాళ్ళ హృదయాలు ఆక్రోశించాయి. ఆ రోజు ఉదయమే ఆనంద్ ఆఫీస్లో మెడికల్ బిల్స్ సబ్మిట్ చేయాలని వెళ్ళాడు. ఈ మధ్య తరచుగా ఆఫీస్కి వెళ్ళటం మానేస్తున్నాడు. కొలీగ్స్ కానీ బాస్ కానీ ఎటువంటి అభ్యంతరము చెప్పడానికి సాహసించలేకపోయారు. మీరెప్పుడు చేయలేనని చెప్తే అప్పుడు మీ భార్యని రిక్రూట్ చేసుకుంటాం. ఆవిడ అర్హతకి తగ్గ ఉద్యోగం ఇస్తాం. ఆవిడకి ఆఫీసుల్లో పనుల గురించి కాస్త చెబుతూ ఉండండి. ఒకరోజు బాస్ చెప్పిన మాటకి ఆనంద్కి నిలువున నీరసం వచ్చేసినట్టుగా అనిపించింది. ఆనంద్ అలా బయటికి వెళ్ళగానే శశిరేఖ బయటికి బయలుదేరింది. అలా అతను లేకుండా చూసుకుని దొంగచాటుగా బయటికి వెళ్ళటం ఏదో తప్పు పని చేస్తున్నట్టుగా అనిపించింది. శశిరేఖకి నచ్చలేదు కూడా. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించి ఆనంద్ అందరి మనసులు అర్థం చేసుకోగలిగితే ఎంత బాగుండును అనిపించింది శశిరేఖకి ఎన్నోసార్లు. ఇలా అభిప్రాయ భేదాలతోనే తమ జీవితాలు తెల్లవారిపోవాలా? ఇన్నాళ్ళు పంచుకున్న ప్రేమని గుండెల్లో పదిలంగా దాచుకునే అవకాశమే లేదా? ఇన్నాళ్ళు పంచుకున్నది ప్రేమ కాదు, ఒకరితో ఒకరికి ఉన్న అవసరమే, ఆకర్షణే. దాన్నే ప్రేమని భ్రమపడ్డాం అంటున్నాడు ఆనంద్. ఆనంద్ గురించి ఆలోచిస్తూనే గబగబా తన పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంది కంగారుగా. శశిరేఖ భయపడ్డట్టుగానే ఆమె వెళ్ళేసరికే ఆనంద్ వచ్చేసి ఇంట్లోనే ఉన్నాడు. శశిరేఖకి గుండెల్లో రాయి పడింది. చేతిలో బట్టల కవరుతో లోపలికి వస్తున్న శశిరేఖను చూడగానే దొంగని చూసినట్టుగా చూశాడు. మొగుడు ఎప్పుడు బయటికి పోతాడా అని ఎదురు చూస్తూ ఉంటావన్నమాట. ఇంకెన్నాళ్ళులే, నీకు తొందరలోనే స్వేచ్ఛ లభిస్తుంది. ఇలా దొంగచాటుగా వెళ్ళనక్కర్లేదు. మొహం గంటు పెట్టుకుని మాటల తూటాలు వదిలాడు. శశిరేఖ మాట్లాడలేదు. వంటింట్లోంచి ఈ మాటలు విన్న పార్వతమ్మ గారు ఈసారి కలగజేసుకోవాలి తప్పదనుకున్నారు. కొడుకు మీద కోపంగానే అనిపించింది. ఎందుకు వెళ్ళిందో ఏమిటో తెలుసుకోకుండా ఏమిటిరా ఆ మాటలు? హాల్లోకి వస్తూ అన్నారావిడ. ఎందుకేమిటి? రంగురంగుల చీరలు కొనుక్కుందుకు. ఆ ప్యాకెట్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అయినా నీకు ఇంకా రంగురంగుల చీరలెందుకు? తెల్ల చీరలు కొనుక్కుంటే చాలు. ఆనంద్కి తను చాలా అన్యాయంగా, అసహ్యంగా మాట్లాడుతున్నాడని తెలుస్తూనే ఉంది. కానీ అతని మనసు అతని అధీనం తప్పుతోంది.
ఆనంద్, ఏం మాట్లాడుతున్నావో నీకు అసలు ఒళ్ళు తెలుస్తోందా? పార్వతమ్మ గారు హుంకరించారు. లేకపోతే ఏమిటమ్మా, చీరలు కొనుక్కోవాలంటే నాకు చెబితే నేను తీసుకువెళ్ళి కొనిపెట్టను? ఆ సరదా అంతా పోయిందా? ఆ మాత్రం నేను పనికిరానా అన్నాడు. పార్వతమ్మ గారు శశిరేఖ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆనంద్ బాధలోనూ అర్థం ఉందనిపించింది శశిరేఖకి. కానీ శశిరేఖ ఏ ఉద్దేశంతో వెళ్ళిందో ఎలా చెప్పడం? చెప్పితే ఒక తప్పు, చెప్పకపోతే ఒక తప్పు. కానీ చెప్పకపోతే ఈ అపార్థాల వెల్లువ మిగిలిన వీళ్ళ ఈ కాస్త జీవితాన్ని కూడా ముంచేసేలా ఉంది. అంతా అయిపోయాక శశిని ఎన్ని అనరాని మాటలు అంటున్నాడో అని తెగ బాధపడిపోతాడు మళ్ళీ. చెప్పక తప్పదు. విషయం చిన్నదే అయినా పెద్ద అపార్థాలకి దారితీస్తోంది. మూగదానిలా నిల్చుండిపోయిన కోడలి చేతిలోంచి కవర్ తీసుకుని గబగబా ఆనంద్ దగ్గరికి వెళ్ళి అతని ముందు సంచిలో చీరలు వంచేశారు. చూడు, ఎంత రంగురంగు చీరలో! వీటి ఖరీదెంతో తెలుసా? 85 రూపాయలు. ఎక్కడో డిస్కౌంట్ సేల్ పెట్టారంటే కట్టుడు చీరలకి ఇబ్బందిగా ఉందని చవకలో వస్తున్నాయి కదా అని కొనుక్కునేందుకు పరిగెత్తుకుని వెళ్ళింది. ఇవాళే ఆఖరి రోజట. నేను అప్పటికీ నిన్ను తీసుకునే వెళ్ళమన్నాను. ఇలాంటి మాటలాడతావని తెలిసే. అప్పుడు శశి ఏం చెప్పిందో తెలుసా? ఇంత తక్కువ ఖరీదు చీరలు కొనుక్కోవటం మీ అబ్బాయికి ఇష్టం ఉండదు, కొనుక్కోనివ్వరని. ఖర్చులు పెరిగాయి, నాకు ఇలాంటి చీరలు చాలులండి అని సర్ది చెప్పుకుని తెచ్చుకుంటే నువ్వనే మాట ఇదా? ఈ మధ్య నీ అనుమానాలకి ఆలోచనలకి హద్దుపద్దు లేకుండా పోతోంది. నీ కోపతాపాలకి నీకు పెళ్ళాం ఒకటి లోగువుగా దొరికింది. నువ్వు చాలా బాధపడుతున్నావు, నిజమే. నీకేదో కష్టం వచ్చిందని కారణం లేకుండా అన్యాయంగా ఇంకొకళ్ళని కష్టపెట్టే హక్కు నీకు లేదు. ఎప్పుడు తనని ఒక్క మాటైనా అనని తల్లి, అందులోనూ తను ఈ స్థితిలో ఉండగా ఇలా అంది అంటే తన వల్ల చాలా పొరపాట్లే జరుగుతున్నాయన్నమాట. ఇవాళ తను ఊహించింది తప్పని ప్రత్యక్షంగా తెలుస్తూనే ఉంది. తల్లి మాటకి ఏం సమాధానం చెప్పలేదు ఆనంద్. మౌనంగా తలదించుకున్నాడు. ఖర్చులు పెరిగాయి అంటే ఆ ఖర్చులు తనవే, తన వైద్యం కోసమే. తల్లే కాదు, మధ్య మధ్యలో శంకరం కూడా తనని మందలించటం జ్ఞాపకం వచ్చింది ఆనంద్కి. మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్న ఆ తల్లి కొడుకులిద్దరికీ శశిరేఖ బ్రద్దలవపోతున్న అగ్నిపర్వతంలా లోపల కుతకుత ఉడికిపోతుందని తెలియదు. తన జీవితంలోంచి అర్ధాంతరంగా నిష్క్రమించబోయే భర్తే అయినా అతని హృదయంలో మంచి స్థానాన్ని, అతని ప్రేమాదరణలని ఏ భార్య కోరుకోదు? ఇలా మనస్సు నిండా అపోహలనే నింపుకుంటే ఆ భార్య మనసు ఎంతగా కృంగిపోతుందో ఆలోచించి అర్థం చేసుకునే శక్తి మగవాడికి ఉండదా? ఆలయం నుంచి కదిలి వస్తున్న కాళిల భర్త ఎదురుగా నిలబడింది శశిరేఖ. చెప్పండి, మీరు చేస్తున్న తప్పుకి సమాధానం చెప్పండి. శశిరేఖ ప్రశ్నించిన ఆ తీరుకి, కోపంతో కన్నీళ్లతో ప్రజ్వరిల్లుతున్న ఆ కళ్ళని చూసి ఉలిక్కిపడ్డాడు ఆనంద్. ఏం తప్పు చేశాడు తను? ఏమో, ఇలా ప్రశ్నించుకుంటే ఒక్కసారిగా చాలా తప్పులే చేసినట్టు అనిపించింది ఆనంద్కి. చెప్పండి, మీరు చేస్తున్న తప్పుకు సమాధానం చెప్పండి ముందు. ఎందుకు చేస్తున్నారు ఈ తప్పు? మళ్ళీ హుంకరించింది శశిరేఖ. మరుక్షణంలో గుండె బ్రద్దలయ్యేలా ఆమె దుఃఖించబోతోందని పార్వతమ్మ గారికి అర్థమైపోయింది. ఒక్క క్షణం ఆవిడికి అదే మంచిదనిపించింది. ఎన్నాళ్ళుగానో ఆనంద్ అంటున్న మాటలన్నింటినీ మౌనం వహించి తనలో తనే ఉడికిపోతోంది. భార్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూశాడు ఆనంద్. ఆ కళ్ళు నిర్జీవంగా నీరసంగా ఉన్నట్టుగా ఉన్నాయి. వాటిని పరిశీలనగా చూడగానే శశిరేఖకి తట్టుకోలేనట్టుగా అయిపోయింది. చివరిదాకా నాతోనూ పిల్లలతోనూ ఉంటానని చెప్పి ఇప్పుడు అర్ధాంతరంగా మమ్మల్ని ఎందుకు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారో చెప్పండి. మీకు మాట నిలుపుకోవటం రాదా? నిల్చున్న చోటనే కుప్పలా కూలిపోయిన శశిరేఖ పొగిలి ఏడ్చింది. ఊహించిన ఆ ప్రశ్నకి ఆనంద్ హతాశుడైపోయాడు. తన గురించి శశిరేఖ గుండెల్లో ఇంత దుఃఖం దాగి ఉందా? పార్వతమ్మ గారి కోడల్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఆ గుండెల్లో గూడు కట్టుకుని పోయిన దుఃఖమంతా బయటికి రావటమే మంచిదనిపించింది ఆవిడికి. ఆనంద్ మనస్సుకి మాత్రం షాక్ తగిలినట్టుగా అనిపించింది. నిర్ఘాంతపోయినట్టు కూర్చుండిపోయిన కొడుకుని చూస్తుంటే ఆ తల్లి ప్రాణము నీరైపోయింది. తను మరణించబోతున్నాడని చెప్పి తన చుట్టూ ఉన్న ప్రపంచం తనతో పాటు ఆగిపోవాలనుకోవటం తన తప్పు అని కొడుకు తెలుసుకుని బంధాలనేవి తన వెంట రావని, తను ఒంటరిగానే ప్రయాణం చేయాలన్న జీవన సత్యాన్ని జీర్ణించుకోవటం అంత సులభమేమీ కాదు. కానీ కొడుకు ఆ నగ్న సత్యాన్ని తప్పనిసరిగా ఇప్పుడే గ్రహించవలసి రావటం ఆ తల్లి మనసు విలవిల్లాడిపోయింది.
ఈ జీవితానికి ఊపిని ఉత్సాహాన్ని ఇచ్చేవే అశాశ్వతమైన అబద్ధాలైన ఈ బంధాలు. కానీ వాటి నగ్న స్వరూపం కళ్ళ ముందే విడిపోతూ ఉంటే జీవితం మీద రక్తిని ఇచ్చని నిలుపుకోవటం ఎవరికి మాత్రం సాధ్యం? అందుకు అపారమైన శక్తి కావాలి. దుఃఖిస్తున్న శశిరేఖని ఓదార్చాలనిపించినా ఆ పని చేయకుండా గబగబా లేచి బయటికి వెళ్ళటానికి చెప్పులు వేసుకున్నాడు ఆనంద్. పార్వతమ్మ గారికి శశిరేఖకి కూడా కంగారుగా అనిపించింది. ఆవేశంలో ఎక్కడికి వెళ్తున్నాడోనని వాళ్ళ భయాన్ని అర్థం చేసుకున్నట్టుగా అన్నాడు ఆనంద్. మీకేం భయం లేదమ్మా, నేను కాసేపు శంకరం దగ్గర కూర్చుని వస్తాను అన్నాడు. ఆనంద్ బయటికి వెళ్ళాక పార్వతమ్మ గారు అన్నారు కోడలితో, నీ దుఃఖం అంతా బయటికి వచ్చేయటం మంచిదే, కానీ వాడితో పాటు నువ్వు ఆవేశపడవద్దు. వెర్రిబెంగ పెట్టుకుంటే నీ ఆరోగ్యము పాడైపోతుంది. పిల్లలిద్దరి బాధ్యత నీ మీదే ఉంది, ఆ విషయం మర్చిపోకు. ఆ రోజు స్కూల్కి హాఫ్ డే అని పిల్లలు ఇంటికి తొందరగా వచ్చేశారు. తల్లి మొహం చూసి కార్తీక్ విషయం పసిగట్టేశాడు. ఎందుకమ్మా ఈ మధ్య అస్తమాను ఏడుస్తున్నావు? నాన్న కూడా నిన్ను ఎక్కువ విసుక్కుంటున్నారు అన్నాడు. ఏం లేదు నాన్న, నేను ఎక్కడ ఏడుస్తున్నాను? ఇప్పుడేదో నాన్నతో దెబ్బలాడాను అందుకని. శశిరేఖ తత్తరపడింది. ఏం కాదు, ఎవరికీ కనిపించకుండా అస్తమాను ఏడుస్తున్నావు దిగులుగా అన్నాడు కార్తీక్. అమ్మ ఎందుకు ఏడుస్తుందో నాకు తెలుసు అంది దీప హఠాత్తుగా. పార్వతమ్మ గారు శశిరేఖ ఆ మాటకి ఉలిక్కిపడ్డారు. ఎందుకో చెప్పు అన్నాడు కార్తీక్. ఎందుకంటే నాన్న చాలా సన్నగా అయిపోయారని. ఆ మాటకి ఇద్దరూ నివ్వెరపోయారు. ఆనంద్ శరీరంలో మార్పు చిన్నపిల్ల కూడా పసిగట్టగలిగిందన్నమాట. బాధని తట్టుకోలేనట్టుగా పార్వతమ్మ గారు హృదయం మీద చెయ్యి ఆంచుకున్నారు. బాధ ఎంత భరించరానిదిగా ఉన్నా తట్టుకోవాలి, తప్పదు అని తనకి తనే మళ్ళీ సర్ది చెప్పుకున్నారు. చప్పున కూతుర్ని గుండెలకి హత్తుకుంది శశిరేఖ. అప్పటిదాకా దుఃఖించి ఉందేమో, ఆమె కళ్ళు పొడిబారిపోయాయి. నిస్తేజంగా ఉన్న పిల్లల వైపు చూస్తూ ఉండిపోయింది. నాన్న ఇదివరకులా మాతో మాట్లాడటం లేదు కూడా, కార్తీక్ తనలో తనే అనుకుంటున్నట్టుగా అన్నాడు. బయటికి వెళ్ళిన పరంధామయ్య గారు అప్పుడే వచ్చారు. శశిరేఖ లేచి గబగబా తన పనుల్లో లీనమైపోయింది. దృశ్యం మారింది. చీరల గురించి గొడవయ్యాక ఆనంద్లో కొంత మార్పు వచ్చింది. శశిరేఖ యథాతథంగా తన పనులు తను చేసుకుంటోంది. ఇప్పుడు ఆనంద్ వాటికి విపరీతార్థాలు తీయటానికి ప్రయత్నించటం లేదు. ఇదివరకటి కన్నా పార్వతమ్మ గారు కొడుకుతో ఎక్కువసేపు కబుర్లు చెబుతున్నారు. ఇద్దరూ కూర్చుని టీవీ చూస్తూ ఆ విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు పనికిరాని సీరియల్స్ కన్నా సప్తగిరి ఛానల్లో చూపించే కార్యక్రమాలు మనిషి జీవితానికి దగ్గరగా ఉంటాయనుకుంటూ ఆ ఛానల్నే ఎక్కువగా చూస్తారావిడ. ఆనంద్ శశిరేఖల మధ్య నవ్వులు కబుర్లు లేకపోయినా ఉండేది నిశ్శబ్దమే. అయినా ఇద్దరి మధ్య ఇప్పుడు తుఫానులు చెలరేగటం లేదు. నిశ్శబ్దంగా గుండెల్ని చీల్చే ఆ భయంకర సత్యం ఎలాగూ ఆ ఇంటి ఛాయల్ని వీడిపోదు. శశిరేఖ ఆ రోజు అలా తనని ప్రశ్నించినప్పటి నుంచి ఆనంద్ హృదయం ఆమె పట్ల జాలితో నిండిపోతోంది. సశేషం.